దేవాతి దేవుని రండి కీర్తించేదం, రాజాతి రాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం. క్రీస్తునాథుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం. క్రీస్తునాథుని హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. అందరం కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కలిసి పాడదాం. హల్లెలూయా హల్లెలూయా Praise you, Jesus. హల్లెలూయా హల్లెలూయా యేసువా, 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 యేసువా. ఓ యేసయ్య, మా ఊరికి వెళ్ళిపోయి మా పైకి దిగి వచ్చి ఆత్మ స్వరూపమై మా ఒక్కొక్కరిపై పవిత్రమైనటువంటి మహిమతో దిగండి. యేసువా, యేసువా. అందరం కలిసి హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా
యేసువా, 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 పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో ప్రత్యేకముగా మా కుటుంబం కోసం ప్రార్థించమని ఎన్ సునీల్ కుమార్ మరియు ఎస్ ప్రవీణ్ చంద్ బ్యాంక్ ఎగ్జామ్స్ మంచిగా రాయాలని ఉప్పాడ రాజారావు వారి కుటుంబ సభ్యులు సమర్పణ చేస్తూ ఉన్నారు. వేదాంత్ మరియు మంజుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని వారి కుటుంబ సభ్యులు ఆరాధన సమర్పణ చేస్తున్నారు. సిహెచ్ చిన్నయ్య, సిహెచ్ సుందరి వీరికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కిరణ్మయి మరియు శిరీష కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఈ ఆరాధనలో పాల్గొనుచున్నటువంటి మన ప్రత్యేక తలంపులను కూడా దివసప్రసాద నాథుడు స్వీకరించాలని ప్రార్థన చేద్దాం. దేవుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి సహోదరి సహోదరులారా, దైవ ప్రజలారా, ఈనాడు జీవాహారము నేనేనని, మీకు జీవమును ఒసగి పోషించేటువంటి దేవుడను నేనేనని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మనల్ని పోషించువాడు, మనకు సమకూర్చువాడు, మనల్ని నడిపించు దేవుడు భగవానుడు అయినటువంటి క్రీస్తునాథుడు. ఈనాడు యావత్ ప్రపంచమంతా కూడా స్నేహితుల దినోత్సవాన్ని కొనియాడుచు ఉన్నది. నిజ స్నేహితుడు, మారని స్నేహితుడు, నమ్మక పాత్రుడు, శాశ్వతమైనటువంటి ప్రేమికుడు క్రీస్తునాథుడు. ఆయన స్నేహం అంత గొప్పది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, అవసరములలో పట్టించుకోనటువంటి స్నేహితుడు నిజ స్నేహితుడు కాదు అని మనందరికీ కూడా తెలుస్తుంది. కానీ అంతకు మించి మన అవసరాలని ఎరిగి తెలుసుకొని మనకు సకలాన్ని సమకూర్చేటువంటి స్నేహితుడు క్రీస్తునాథుడు. ఆయన స్నేహం ఎంతో బలమైనది, ఆయన స్నేహం ఎంతో శాశ్వతమైనది, ఆయన స్నేహం నమ్మక పాత్రమైనది, మారని ప్రేమ ఆయనది. అంత గొప్ప స్నేహితుడు మన దేవుడు క్రీస్తు ప్రభువు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి క్రీస్తునాథుని స్నేహమును మనము కొన్నిసార్లు చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటాం, దూరముగా పెట్టి ఉంటాం. ఇదిగో గురువులముగానైతేనేమి, కన్యస్త్రీలముగానైతేనేమి, దేవుని చేత పిలువబడినటువంటి మేము కొన్నిసార్లు ఇవ్వవలసినటువంటి సమయాన్ని సరిగా ఇవ్వలేము అంటే ఇవ్వాలని అనిపించదు అని అంటే నిజంగా మేము శాశ్వతమైనటువంటి ఆ స్నేహములో లేమని ఒప్పుకోవాలి. ప్రభువు ముందు ఆరాధన భావముతో ఇక్కడ మోకరించి చెబుతున్నటువంటి ఈ మాటలు నిజముగా వాస్తవముగా వస్తూ ఉన్నటువంటివి.
నిజముగా ఆయన స్నేహమును ఎరిగినటువంటి వాడమైతే ఆయనకి ఇవ్వవలసినటువంటి సమయాన్ని, ఆ స్నేహితుతో గలపవలసినటువంటి సమయాన్ని నేను ఖచ్చితంగా ఇవ్వగలను. ఇవ్వటము లేదు అంటే ప్రియ సహోదరి సహోదరులారా, లోపము నాలోనే ఉంది. అదే విధముగా నన్ను మాత్రమే కాదు, మిమ్మల్ని అందరినీ కూడా పిలిచినటువంటి దేవుడు, పోషిస్తున్నటువంటి దేవుణ్ణి, నిజ స్నేహమును మనము మరచిపోతూ ఉంటాం. ఈరోజు మోషే ప్రవక్త గురించి, మా పితరులు మన్నాను భుజించిరి, మన్నాను దేవుడు వారికి సమకూర్చి ఉన్నాడు అని చెబుతూ మోషే గురించి వాళ్ళు ఎక్కువగా మాట్లాడినప్పుడు, క్రీస్తు భగవానుడు మీకు జీవాహారమును, పరలోకము నుండి ఆహారమునిచ్చినది మోషే కాదు, నేను మన తండ్రి అయినటువంటి దేవుడని దేవుడు వాగ్దానపూర్వకంగా శిష్యులకి నేర్పుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనము వృద్ధిని చెందామంటే, వృద్ధిని గాంచామంటే, అభివృద్ధి పదములో నడుస్తూ ఉన్నామంటే అది దేవుడు స్నేహం భావము ద్వారా మనకు చేస్తున్నటువంటి గొప్ప పరిచర్య క్రియలు. దానిని గమనించాలి. గమనించుకొని మసలుకొని మలచుకొని దేవుని వైపుగా మనము మరలాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనకు ఎంతో మంది సహాయం చేసినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు బహుశా స్నేహితులు కాకపోవచ్చు. మన తల్లిదండ్రులు, మన బంధువులు మనకు సహాయం చేసినటువంటి హస్తములు ఎంతో మంది ఉండనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా మనల్ని ప్రేమించారు, మనల్ని స్నేహంతో చూశారు, కాబట్టి వారు సహాయం చేసి ఉన్నారు. ఈ సందర్భంలో ప్రభుని దివ్యమైనటువంటి స్నేహమును ధ్యానం చేస్తూ ఉండగా ఎవరెవరైతే మనకు సహాయం చేశారో వారిని గుర్తు చేసుకుందాం. ఈ జీవన విశ్వాస వికాస యాత్రలో మన జీవితం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చాలామంది మనకు సహాయం చేశారు. సహాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా నిజ స్నేహితులు. వారిని గుర్తు చేసుకుందాం. మన చదువులకి సహాయం చేసిన వాళ్ళు, మన వ్యాపారంలో సహాయం చేసినటువంటి వాళ్ళు, మన దాంపత్య జీవితంలో తోడుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మన చెంతనే మన ప్రక్కనే ఉన్నటువంటి వాళ్ళని గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఈ స్నేహితుల దినోత్సవం రోజున ఒక్కరోజైనా కనీసం కృతజ్ఞతా భావముతో మనం ఉండాలి. ప్రభువు కూడా దానినే మనకు నేర్పుతున్నాడు. కృతజ్ఞులై పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 5వ అధ్యాయము 16-17 వచనాలలో ఆయన చెబుతున్నాడు, ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండండి, సర్వ అవస్థల యందు సర్వ వేళల యందు ఆనందింపుడు అని చెబుతున్నాడు. మనం ఆనందముగా సంతోషముగా ఉండగలుగుతున్నామంటే మనకు సహాయం చేసినటువంటి హస్తములు నేస్తములు ఎంతోమంది, వాళ్ళందరినీ మించి ప్రభువైనటువంటి దేవుడు. కాబట్టి ఈ సమయంలో కొద్ది సమయాన్ని దేవునికి సమర్పణ చేద్దాం. వ్యక్తిగతంగా ఎవరెవరైతే, కుటుంబపరంగా ఎవరెవరైతే మనకు సహాయం చేసి ఉన్నారో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ దేవునికి వందనాలను తెలియజేద్దాం. ఈ సందర్భంలో అందరం కలిసి వందనాలు యేసుదేవా, వందనాలు తండ్రి దేవా అనే పాటను దేవునికి సమర్పణ చేస్తూ మంచి స్నేహితులను ఇచ్చినందులకి దేవునికి వందనాలు తెలియజేద్దాం. వందనాలు యేసుదేవ, వందనాలు తండ్రి దేవ, వందనాలు ఆత్మదేవ, వందనాలు. వందనాలు యేసుదేవ, వందనాలు తండ్రి దేవ, వందనాలు ఆత్మదేవ, వందనాలు. దేవమాత వందనాలు, పునీతులకు వందనాలు, దేవమాత వందనాలు, పునీతులకు వందనాలు, స్వర్గవాసులందరికీ వందనాలు, స్వర్గవాసులందరికీ
దాసులందరికీ వందనాలు. వందనాలు యేసుదేవ, వందనాలు తండ్రి దేవ, వందనాలు ఆత్మదేవ, వందనాలు. వందనాలు యేసుదేవ, వందనాలు తండ్రి దేవ, వందనాలు ఆత్మదేవ, వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి గర్భమునందే పిలిచి మనందరినీ జ్ఞానస్నానం అనేటువంటి అభిషేకంతో దేవుడు ఆశీర్వదించాడు. యాజకులుగా మలిచాడు, ప్రవక్తలుగా చేశాడు, రాజులుగా చేసి ఈ ప్రపంచములో మనల్ని కూడా తన పరిచారకులుగా, తమ బోధకులుగా, తన సహాయకులుగా మనల్ని కూడా ఎన్నుకొని ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవునికి వందనాలు తెలియజేద్దాం. మన ప్రతి ఒక్కరిలో ఒక యాజకుడు ఉన్నాడు, మన ప్రతి ఒక్కరిలో ఒక ప్రవక్త ఉన్నాడు, మన ప్రతి ఒక్కరము కూడా రాజుగా దేవునికి ఉపయోగపడాలనేటువంటి తత్వముతో దేవునికి వందనాలను తెలియజేద్దాం. తల్లి గర్భమందు పిలచి అభిషేకము చేసిన యాజకుడవు, ప్రవక్తవు, రాజువన్నావు. తల్లి గర్భమందు పిలచి అభిషేకము చేసినావు, యాజకుడవు, ప్రవక్తవు, రాజువన్నావు. పాప కర్మలాచరించి పతితులైన సోదరులను, పాప కర్మలాచరించి పతితులైన సోదరులను శుద్ధి చేయు అధికారము ఇచ్చినావు. వందనాలు. వందనాలు యేసుదేవ, వందనాలు తండ్రి దేవ, వందనాలు ఆత్మదేవ, వందనాలు. వందనాలు యేసుదేవ, వందనాలు తండ్రి దేవ, వందనాలు ఆత్మదేవ, వందనాలు. దేవమాత వందనాలు, పునీతులకు వందనాలు. దేవమాత వందనాలు, పునీతులకు వందనాలు. స్వర్గవాసులందరికీ వందనాలు. వందనాలు యేసుదేవ, వందనాలు తండ్రి దేవ, వందనాలు ఆత్మదేవ, 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 వందనాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా స్తుతి, యేసువా స్తుతి, యేసువా ఘనత. యేసువా ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర వచనములోని శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము
5వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్లను తెరచి నాతో పాటు చదవగలరు. శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము 5 నుండి 15 వచనములు. స్నేహము. మృదు భాషణము వలన చాలా మంది స్నేహితులు కలుగుదురు. మర్యాద వర్తనము వలన మిత్రులు పెరుగుదురు. నీకు పరిచితులు చాలా మంది ఉండవచ్చుగాక, సలహాదారుడుగా మాత్రము 1000 మందిలో ఒక్కరిని ఎన్నుకొనుము. పరీక్షించి చూచిన పిదపనే గాని ఎవనైనను మిత్రునిగా అంగీకరింపరాదు. త్వరపడి ఎవ్వరిని నమ్మరాదు. కొందరు తమకు అనుకూలముగా ఉన్నప్పుడు నీకు మిత్రులగుదురు, కానీ ఆపదలు వచ్చినప్పుడు నిన్ను పట్టించుకొనరు. మరికొందరు ఏదో వివాదమును పురస్కరించుకొని నీ నుండి విడిపోయెదరు. ఆ వివాదమును ఎల్లరికీ తెలియజేసి నిన్ను చీకాకు పెట్టెదరు. ఇంకను కొందరు నీ ఇంట భుజింతురు. నీ కలిమిలో నీకు అంటి పెట్టుకొని ఉండి నీ సేవకులకు ఆజ్ఞలను ఇడుదురు, కానీ నీకు ఆపదలు వచ్చినప్పుడు నీ చెంతకు రారు. నీకు దీనదశ ప్రాప్తించినప్పుడు వారు నీకు విరోధులు అగుదురు. నీ కంటికి కూడా కనిపింపకుండా మరుగైపోవుదురు. నీ శత్రువులకు దూరముగా ఉండుము. నీ మిత్రులను జాగ్రత్తగా పరీక్షించుచూ ఉండుము. ప్రత్యేక వచనములు. నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైనటువంటి కోట వంటి వాడు. అట్టివాడు దొరికినచో నిధి దొరికినట్లే. అతడికి వెలకట్టలేము. అతని విలువ అన్నిటినీ మించినది. అతడు కార్యసిద్ధి నొసగు రసాయనము వంటివాడు. దైవభీతి కలవారికే అట్టి స్నేహితుడు దొరుకును. దైవభీతి కలవానికి మంచి మిత్రులు దొరుకుదురు. అతని మిత్రులు కూడా దైవభీతి కలవారే అగుదురు. నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైన కోట వంటివాడు. అట్టివాడు దొరికినచో నిధి దొరికినట్లే. అతనికి వెలకట్టలేము. అతని విలువ అన్నిటినీ మించినది. ప్రియ సహోదరి సహోదరులారా, స్నేహము ప్రత్యేకమైనటువంటి దేవుని వరము. ఇందులో నిజ స్నేహితులు ఎవరు, మోసం చేసే స్నేహితులు ఎవరు, నీతో ఉండే స్నేహితులు ఎవరు, నిన్ను వీడి కంటికి కనిపించకుండా పోయేటువంటి స్నేహితులు ఎవరో వాక్యము ద్వారా మనం వినున్నాం. అయితే మన పరంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. స్నేహితుని గురించి తెలుసుకుంటున్నాము. స్నేహితుడంటే ఇటువంటి వాడు అటువంటి వాడని ఇక్కడ ధ్యానం చేస్తున్నాము. కానీ నేను ఎలాంటి స్నేహితుడను అని ప్రశ్నించుకోగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మనము నిజముగా వాస్తవముగా క్రీస్తు నిజమైనటువంటి శిష్యులము స్నేహితులము అవుతూ ఉన్నాం. నేను ఎలాంటి స్నేహితుడను ప్రశ్నించుకుందాం. అందరం కలిసి మనలో మనం చెప్పుకుందాం, ప్రశ్నించుకుందాం. నేను ఎలాంటి స్నేహితుడను? నాకును ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. నేను నిజముగా వాళ్ళకి స్నేహభావంతో చూస్తున్నానా, మిత్రభావంతో వాళ్ళతో ఉంటూ ఉన్నానా? ప్రశ్నించుకుందాం. మనం ఏదైనా వృద్ధిని పొందాలనేటువంటి తలంపుతో మన స్నేహితులని మనం మోసం చేసి ఉంటాం. ప్రశ్నించుకుందాం, గుర్తు చేసుకుందాం. స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు వారిని దూరముగా పెట్టి ఉంటాం. చూసి చూడనట్లుగా ఉండి ఉంటాం. క్షమాపణని అడుగుదాం. మన భాషణము వలన, సరిగా మాట్లాడకపోవడం వలన, మర్యాద లేనటువంటి విషయం ద్వారా మిత్రులని శత్రువులుగా మార్చుకొని ఉన్నాం. గుర్తు చేసుకుందాం. అనుకూలముగా లేరని, మనము చెప్పినది వినటం లేదని దూరముగా పెట్టి ఉంటాం. దేవుణ్ణి క్షమాపణ అడుగుదాం. కావాలనే ఉద్దేశపూర్వకముగా వివాదమును పురస్కరించుకొని వాళ్ళకు దూరముగా కూడా మనం ఉంటూ ఉన్నాం. స్నేహితుడు వస్తే
ఏ సాయం చేయాల్సి వస్తుందేమో అనేటువంటి భావనతో వారిని దూరం పెడుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, ఎవడు నిజమైనటువంటి స్నేహితుడని. ఎవరికైతే దైవ భీతి ఉంటుందో వారే నిజమైనటువంటి స్నేహితులు. పునీత లయాలోపురి ఇన్యాస్ వారికి నేర్పిస్తున్నటువంటి వారి జేసు గురువులకి చెబుతున్నటువంటి విషయాలలో ప్రప్రథమముగా నేర్పించినటువంటి సూత్రం ఏమిటంటే, ఒక వస్తువు కానీ, ఒక మనిషి కానీ, ఒక ప్రదేశము కానీ, ఒక వస్తువు కానీ, ఒక మనిషి కానీ, ఒక ప్రదేశము కానీ నిన్ను దేవుని వైపుగా మరల్చకుండా, సహాయం చేయకుండా ఉన్నట్లయితే దానిని పూర్తిగా విస్మరింపుము. As long as the person helps you to reach to God, you may use them, otherwise shun them, including your own parents అని చెబుతున్నాడు. ఒక వస్తువు నిజంగా ఈనాటి కాలంలో మనకు స్నేహితులను దూరం పెట్టి, అమ్మానాలను దూరం పెట్టి, బంధువులను దూరం పెట్టి, పుస్తకాలు దూరం పెట్టి, చదువు సంధ్యలను పక్కన పాత్ర పెట్టేసి అటకెక్కించి ఈరోజు వస్తువులతో మనం జీవనం చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి మన ఫోన్, మనకున్నటువంటి ఈ మొబైల్ ఫోనే మన స్నేహితుల్లాగా అన్నీ తీరుస్తుందని, అన్నీ సమకూరుస్తుందని దాని వెంట అదే స్నేహభావంతో చూస్తూ ఉన్నాం. దానికి ఇచ్చినటువంటి విలువ మనిషికి ఇవ్వడం లేదు. కాబట్టి ప్రశ్నించుకుందాం. ఆయన చెబుతున్నటువంటి లయోలాపురి ఇన్యాస్ వారు చెబుతున్నటువంటి విషయం, యాజ్ లాంగ్ యాజ్ ద పర్సన్, ద థింగ్ అండ్ ఏ ప్లేస్, ఒక వస్తువు ఉపయోగపడడం లేదు, దేవుని వైపుగా నిన్ను మరల్చడం లేదు, కాబట్టి అది లెక్కకు వేసుకోకూడదు. రెండవదిగా ఒక ప్రదేశం. ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఉంచున్నటువంటి స్థలము, దేవాలయంకి ఎందుకు వెళ్ళమని చెబుతారు? ఆ దేవాలయంకి వెళ్ళినప్పుడు దేవాలయపు మెట్లుగడ ఉపయోగించుకొని మేము దేవుని సన్నిధిని, గర్భగుడిని చేరినప్పుడు, దేవాలయ ప్రాంగణంలో మనం ఉన్నప్పుడు ఆ ప్రదేశం అంతా పవిత్రమైనది కాబట్టి, దేవుని చెంతకి అది ఉపయోగపడుతుంది కాబట్టి అక్కడికి మనము నడిచి వెళ్ళాలి, అక్కడికి మనము వెళ్ళాలి, ఆ చోటుల్లో జీవించాలి, అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ నేటి పరిస్థితుల్లో మనం ఎక్కడెక్కడ ఉంటున్నాం? కరోనా వస్తుంది అని చెప్పినా కానీ గుంపులుగా ఉంటూ ఉన్నాం. చస్తావని చెప్పినప్పటికీ కూడా మూతికి ఏమి పెట్టుకోకుండా తిరుగుతూ ఉన్నాం. ప్రదేశాలు మనకు సహకరించడం లేదు. నీవు 10 కాలాలు జీవిస్తే దేవుని మాట ప్రకారము జీవించడానికి ఒక శక్తివంతమైనటువంటి సాధనముగా దేవునికి ఉపయోగపడతావనే ఈ ఆరోగ్య విషయాలను నేర్పుతూ ఉన్నది ఈ యావత్ ప్రపంచము. అన్ని విషయాలు కూడా, అన్ని పరిస్థితులు, ప్రదేశాలు ఉపయోగపడినప్పుడు ఎందుకు వెళ్ళాలి? గుంపులుగా ఎందుకు మనం ఉండాలి? ప్రశ్నించుకుందాం. చిన్న చిన్న భావాలే మన యొక్క జీవితాలని కూలుస్తూ ఉన్నాయి. చివరిగా మనుషులు, ఇన్యాస్ వారు చెబుతున్నారు, ఆ వ్యక్తి ద్వారా, అది నీ తల్లి అయినా నీ తండ్రి అయినా, దేవుని వైపుకి మరల్చకపోతే వారిని సైతము విస్మరింపుము, వారిని సైతము పక్కన పెట్టుము అని ఆయన నిక్కచ్చిగా చెబుతూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడే స్నేహము చాలా ప్రాముఖ్యతని వహిస్తూ ఉంది. చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలని మనకు నేర్పుతోంది. మనకు సహాయపడినటువంటి స్నేహితులు అనగా ప్రత్యేకముగా ఆధ్యాత్మిక జీవన యాత్రలో తోడుగా లేనటువంటి స్నేహితుల్ని వాడుకు అవసరమే లేదని చెబుతున్నాడు. దైవ భీతితో ఎవరైతే ఉంటారో వారిని ఎటువంటి పరిస్థితుల్లో వదలవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ భీతి కలిగినటువంటి వారు నీ చెంతకు వస్తుంటే వారిని కాదనవద్దు. దేవుని వైపుగా మరల్చడానికి, దేవుని విషయాలని నీతో తర్కించడానికి, చర్చించడానికి వస్తున్నటువంటి వాళ్ళని కాదనవద్దు, వద్దనవద్దు. వారి స్నేహము చేయుము. ఆ దైవ భీతే నిన్ను దేవుని వైపుకి మరల్చబోతున్నటువంటి స్నేహము. కాబట్టి సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి వారిని మనం పక్కన పెట్టాం. ఆలోచన చేస్తే అలాంటి వారికి దూరంగా మనం ఉన్నాం. మంచి చెబితే ఎవరికి నచ్చడం లేదు. మంచి విషయాలను చర్చించడానికి ఎవరూ కూడా ముందుకు రావటం లేదు. దేవుని విషయాలు, దేవుని పట్ల ఉన్నటువంటి ఆ సువార్త విలువల ప్రకారం జీవించుదాం,
చర్చ చేద్దాం, ఆలోచన చేద్దాం, కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి స్నేహితులు మనకి చాలా అరుదుగా ఉన్నారు. కాబట్టి ఎవరు నిజమైన స్నేహితుడు అన్నప్పుడు దైవభీతిని నీలో నూరిపోసేటువంటి వాడే నిజమైనటువంటి స్నేహితుడు. ప్రభువు ఇక్కడ చూడండి, మన పట్ల ఈనాటి మొదటి పట్టణంలో కూడా విన్నాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 2 నుండి 4 మరియు 12, 14 వచనాల్లో విన్నాం. వారు ఆహార కొరతలో వారి నిజమైనటువంటి స్వరూపం బయటపడింది. ఆహారం లేదని గొనుగుడు, సనుగుడు మామూలుగా లేదు. దైవ ప్రజలైనటువంటి కనీస ఇంకిత జ్ఞానము కూడా లేకుండా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మోషేపై, అహరోనుపై సనుగుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ క్షణములో ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా మంచి స్నేహితులమై ఉండునట్లుగా దేవుణ్ణి వేడుకుందాం. కానీ అన్నిటిని మించి వాళ్ళు అంతగా సనుగుతున్నప్పటికీ కూడా దేవుడు తన విశ్వసనీయతను ప్రదర్శిస్తూ మన్నాతో వారిని ఆశీర్వదించారు. అనంతమైనటువంటి ప్రేమతో మనల్ని ఆదుకుంటాడు దేవుడు. ఆయన ప్రేమ, ఆయన స్నేహం ఎంతది అంటే ఆకాశమంతా ప్రేమ అంతగా ఆవరించి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, తొలి రాగం అమ్మ రాగం, తొలి రాగాన్ని మైమరిపించేటువంటి అనురాగమై లాలిస్తున్నాడు దేవుడు, మనల్ని పాలిస్తున్నాడు. విశ్వసనీయుడు, నమ్మక పాత్రుడు, మారని దేవుడు, మారని ప్రేమికుడు, మారని స్నేహితుడు యేసుక్రీస్తు నాథుడు. కాబట్టి ఆయన చెంత ఉంటూ ఈ ప్రత్యేకమైనటువంటి స్నేహ గీతమును మన నిజ స్నేహితునికి సమర్పణ చేద్దాం. అనంతమైన ప్రేమతో నన్నాదుకున్న దైవమా, ఆకాశమంతా ప్రేమతో నన్నావరించిన దైవమా, అనంతమైన ప్రేమతో నన్నాదుకున్న దైవమా, ఆకాశమంతా ప్రేమతో నన్నావరించిన దైవమా, నువ్వే నువ్వే నా ప్రాణం, నువ్వే నువ్వే నా జీవం, నువ్వే నువ్వే నా ప్రాణం, నువ్వే నువ్వే నా జీవం, నువ్వే నువ్వే నా సర్వం, నువ్వే నువ్వే నా నువ్వే నువ్వే నా సర్వం, నువ్వే నువ్వే నా నేస్తం, అనంతమైన ప్రేమతో నన్నావరించిన దైవమా, ఆకాశమంతా ప్రేమతో నన్నాదుకున్న దైవమా.
రాగాన్ని మై మరపించే అనురాగమై లాలించావు. విశ్వసనీయుడా మారని స్నేహితుడా, విశ్వసనీయుడా మారని స్నేహితుడా, ఎదలో నీవే ఎదుట నీవే, ఎదలో నీవే ఎదుట నీవే, ఏమైనా నీవే యేసయ్యా, ఏమైనా నువ్వే యేసయ్యా, నువ్వే నువ్వే నా ప్రాణం, నువ్వే నువ్వే నా జీవం, నువ్వే నువ్వే నా సర్వం, నువ్వే నువ్వే నా నేస్తం, నువ్వే నువ్వే నా సర్వం, నువ్వే నువ్వే నా నేస్తం. ఆల్ఫా ఒమేగా తలచి మలచి శాశ్వత బంధమునకు నన్ను పిలిచావు. ఆల్ఫా ఒమేగాగా తలచి మలచి శాశ్వత బంధమునకు నన్ను పిలిచావు. విశ్వసనీయుడా మారని స్నేహితుడా, విశ్వసనీయుడా మారని స్నేహితుడా, ఎదలో నీవే ఎదుట నీవే, ఎదలో నీవే ఎదుట నీవే, ఏమైనా నువ్వే యేసయ్యా, ఏమైనా నువ్వే యేసయ్యా, నువ్వే నువ్వే నా ప్రాణం, నువ్వే నువ్వే నా జీవం, నువ్వే నువ్వే నా ప్రాణం, నువ్వే నువ్వే నా జీవం, నువ్వే నువ్వే నా సర్వం, నువ్వే నువ్వే నా నేస్తం, నువ్వే నువ్వే నా సర్వం, నువ్వే నువ్వే నా నేస్తం, ఎదలో నీవే ఎదుట నీవే, ఎదలో నీవే ఎదుట నీవే.
నీ మహయాద్భుత పరవాహినికి శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిన్ను పాతవ పంచేంద్రియములు గ్రహింపగలుగున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయముతోడ పరమ పితామ పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతం శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితీరి. ఎందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పూజ్యుడవు దేవుడే పురు స్తుతింపబడునుగాక. మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాను మనమందును వేం చేసి యుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియా మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక.
మరియ భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ అచ్చశిష్టుల యందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరినట్లుగా అందరం కలిసి చెబుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరి మా సర్వేషిని యొక్క మాత, పాపాత్మైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదులు కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆమేన్. అలలపై అలరారు సాగరమాత, అకళంక రూపివైన ఆనంద సరిత. అలలపై అలరారు సాగరమాత, అకళంక రూపివైన ఆనంద సరిత. దయా ప్రాప్తురాలైన మా మేరీ మాత, దయా ప్రాప్తురాలైన మా మేరీ మాత, వర ప్రతీకవై వరమీయరావా, వర ప్రతీకవై వరమీయరావా. సాగరమాత సాగరమాత మమ్మ ధరించమ్మా, చల్లని మాత చల్లని మాత మమ్మిల దీవించమ్మా. సాగరమాత సాగరమాత మమ్మ ధరించమ్మా, చల్లని మాత చల్లని మాత మమ్మిల దీవించమ్మా. సాగరమాత సాగరమాత మమ్మ ధరించమ్మా, చల్లని మాత చల్లని మాత మమ్ముల దీవించమ్మా.